మనకు నచ్చినా నచ్చకున్నా మనం ఓటేసినా వేయకున్నా ఏ పార్టీలైనా సర్పంచే ఊరికి ఏం కావాలన్నా ఆ మనిషిని అడగాల్సిందే. అట్లనే నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంకా మీదికి పోతే జిల్లాకు మంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. పదవిలా ఎవ్వలుంటే వాళ్ళని కలవాల్సిందే, కావాల్సిన పనులు చేపించుకోవాల్సిందే. అవసరమైతే కమ్మగా తీయగా మాట్లాడాలి, బుద్రికిచ్చి పైకం పట్టుకొచ్చుకోవాలి. అంతేగాని నువ్వెంత నేనెంత అని ఐషికి తైషి అన్నారనుకో, అది మనసులో పెట్టుకుంటే ఏమైనా జరగవచ్చు. ఏ లెక్క ఆ లెక్కే ఉండాలి కదా మరి. प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. తెలంగాణ డెవలప్మెంట్ కు పెద్దన లేక సాయం చేయాలి, మీతోటి కొట్లాట పెట్టుకోము, మాకు కావాల్సిన ఇసేసాలని ప్రధానమంత్రి సార్ను మన సీఎం సారు బడే బాయ్ అని పిలిచినందుకు గయ్యున లేస్తున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడే మియా చోటే మియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్ ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తాం. ఇవాళ కాంగ్రెస్ కు బీజేపీ సాయం చేయబోతున్నది. అందులో భాగంగానే ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ ప్రసంగం జరిగింది. ప్రధానమంత్రి తోటి మంచిగుండి పనులు చేపించుకున్నాడు, మనోళ్ళకి అస్సలు జీర్ణమైతలేనట్టున్నది. ఇంకింత కరెంటు తయారు చేసుకుంటాము, మీ సాయం కావాలి, కొత్త రూట్లకు మెట్రో వరుస్తాము, మూసీల మురికి తీసేస్తాము, 9 ప్రాజెక్టు కడతాము. వాటాల విషయంలో మహారాష్ట్ర నొప్పియాలి, పెద్ద సడుకులు వేస్తాం, పైసలు ఇవ్వాలి, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకానికి పైసలు కావాలి. ఇంకింత మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇయ్యుర్రి, మీకు అక్కర రక్షణ శాఖ భూములు ఇయ్యండ్రి. హైదరాబాద్ లో ఐఐఎం పెట్టుర్రి, ప్రాజెక్టులకు కంపెనీలకు పర్మిషన్ చెప్పున వచ్చేటట్టు చూడండి అని కోరిండు ప్రధానమంత్రి సార్ను. సెల్ కి మర్యాద లేంది, మీటింగ్ కు ఓవుడేంది, ముచ్చట వెట్టుడేంది, రావాల్సిన అడుగుడేంది. అప్పట్లో మేము ఎట్లా మెదిలినామో మీరు కూడా గట్లనే మెదలాలనేది కారోళ్ళ ఆపోచన కావచ్చు. అది ఎట్లా అంటే దేశాన్నేలే ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తే ఎల్కని చెప్పకపోతుండే ఎంత పెద్ద కార్యమైనా దుమ్మ కొట్టేది. ఫామ్ హౌస్ కో పక్క రాష్ట్రానికో పోయేది, ఏది అడగకపోతుండే పెద్ద మనిషి ఎన్ని మాటలు వచ్చినా. వచ్చిపోయినాకనేమో మాకు అది రావాలి ఇది కావాలని ఎగిరేది. రెండు పార్టీల నడుమ కీసులాటను రాష్ట్రం మొత్తానికి అంటగట్టేది ముద్దుగా. లేలే రాజకీయమే, డెవలప్మెంటే, ప్రశ్నించుడే, పనులు చేపించుకునుడే అని కాంగ్రెస్ గవర్నమెంట్ ముంగడికి పోతుంటే గిట్లా అంటారు అన్నట్టు. గవర్నమెంట్ దానికి పెద్దన్న సంభవిస్తే ఒకటైపోతారా? పోనీ ఎప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటురా అంటే పార్టీ మీటింగ్లలో ఒకరినొకరు ఆర్పారు అరుచుకుంటున్నారు. बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండ మిత్రులారా. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎలక్షన్ల ముంగట ఏ రాజకీయం ఎట్లున్నా ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సినవి దేవాల్సిందే, కావాల్సినవి అడగవాల్సిందే. లేకుంటే చెరువు మీద కొంగలిగినట్టే అవుతుంది మళ్ళా.